అందరింట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క దేవుళ్లతో సమానంగా రోజూ పూజలందుకుంటుంది కదా. కాని తులసి అంటే ఏంటి, ఎవరు అని ఎవరికైనా తెలుసా? తులసి ఇది కేవలం ఒక మొక్క కాదు. భారతీయ ఇతిహాసంలో, పురాణాలలో తులసి అంటే ఒక జీవాంత దైవం. వేదయుగం నుండి పురాణాల యుగం వరకు తులసి గురించి ప్రత్యేకతలున్నాయి. పద్మపురాణ, స్కందపురాణ, బ్రహ్మ వైవర్త పురాణ లాంటి గ్రంథాలన్నీ తులసి మహిమని విస్తరంగా చెప్పుకున్నాయి. ఎత్ర తులసి తత్ర విష్ణువు అంటే ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ శ్రీమహావిష్ణువు నివసిస్తాడు అని అర్థం. అందుకే భారతదేశంలో తులసి లేని హిందూ ఇల్లుండదు. ప్రతిరోజూ పొద్దునే తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, దీపం వెలిగించడం, విష్ణునామ స్మరణం చేయడం అనేది సంస్కృతిగా మారిపోయింది. ఆయుర్వేదపరంగా కూడా తులసి ఒక అద్భుతం. ఎన్నో అనారోగ్య సమస్యల నివారణకు, మానసిక శుద్ధికోసం తులసిని అమృత సమాన అని పిలిచారు. కాని తులసికి ఉన్న అత్యంత గొప్ప గుర్తింపు విష్ణు సంబంధం వల్ల వచ్చింది. విష్ణువు, కృష్ణుడు, శ్రీవెంకటేశ్వరస్వామికి తులసి లేకుండా పూజ సంపూర్ణం కాదు అని శాస్త్రాలు కూడా చెప్తాయి. తిరుమలలో శ్రీనివాసుడికి రోజూ తులసిమాలలతో అలంకారం చేస్తారు. తులసి ఆకులు లేనిదే నైవేద్యం కూడా సమర్పించరు. కాని అసలు ఈ తులసి ఎవరు? ఎందుకు విష్ణువుకి అంత ప్రియం? ఎందుకొక భక్తురాలే విష్ణువుని శపించిన స్థాయికి వెళ్ళింది? దాని వెనుకున్న ఇతిహాస పురాణిక కథ చాలా అద్భుతమైనది. ఈ కథ ప్రారంభమవుతుంది వృంద అనే ఒక స్త్రీతో. వృంద కల్నీమి అనే రాక్షస రాజుకి పుట్టిన కూతురు. రాక్షసుడికి పుట్టినా సరే ఆమె మనసు సంపూర్ణంగా విష్ణు భక్తితో నిండిపోయింది. ప్రతిరోజూ విష్ణుధ్యానం, పూజ చెయ్యకుండా నీళ్లు కూడా తాకదు. ఇలాంటి మహాపతివ్రతకి జలంధరుడితో వివాహం జరుగుతుంది. జలంధర కూడా సాధారణ వ్యక్తి కాదు. ఇతిహాసం ప్రకారం ఇంద్రుని అహంకారాన్ని శిక్షించే సందర్భంలో శివుడు సృష్టించిన అగ్ని సముద్రంలో దాచబడింది. ఆ అగ్ని నుండి పుట్టిన బాలుడే జలంధర. బ్రహ్మదేవుడే బాలుడికి నామకరణం చేస్తాడు. జలం నుండి పుట్టాడు కాబట్టి జలంధర అని పేరు పెట్టాడు. శివుడి వరం వల్ల శివుడు తప్ప తనను ఎవరూ చంపలేరు అనే అమోఘ వరం కూడా లభించింది. రాక్షసగురు శుక్రాచార్య దగ్గర శిక్షణ పొంది జలంధర బలవంతుడయ్యాడు. దేవతలను కూడా భయపెట్టించే రాక్షస రాజుగా మారాడు. వృందాలాంటి పతివ్రతతో వివాహమయ్యాక జలంధర శక్తి ఇంకా పెరిగిపోయింది. తన భక్తి జలంధరుడికి కవచంలా మారింది. ఇలా జలంధరకు అహంకారం పెరిగిపోయింది. నేను శివుణ్ణి ఓడించగలను అని యుద్ధానికి సిద్ధమయ్యాడు. శివుడికి జలంధరకి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. లోకాలు కంపించాయి. దేవతలు భయపడి విష్ణువుని శరణం కోరారు. లోకరక్షణకు విష్ణువు ఎలా అయినా జలంధరిని సంహరించాలి అనుకున్నాడు. కాని ఇక్కడొక ధర్మ సంకటముంది. జలంధర భార్య బృంద విష్ణుకి అత్యంత ప్రియమైన భక్తురాలు. భక్తురాలి భర్త ప్రాణాలు తీయడం ఎలా? కాని అధర్మ నివారణకు విష్ణువు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. జలంధర శివుడితో యుద్ధం చేస్తున్న సమయంలో విష్ణువు జలంధర రూపంలో వృందా దగ్గరికి వెళ్తాడు. వృందా సాధారణ స్త్రీ కాదు. ఆమె పతివ్రత్యం అంత బలమైనది. విష్ణువుని తాకగానే వచ్చింది తన భర్త కాదు అని తెలుసుకుంటుంది. కాని ఆమె పతివ్రత్యం భంగమవుతుంది. ఆ క్షణమీ జలంధర శక్తి తగ్గిపోతుంది. శివుడి అస్త్రాలకి తను బలవుతాడు. ఇక వృందకి నిజం తెలిసింది. తను ఆరాధించిన విష్ణువుని తను మోసం చేసిన వారిగా చూసింది. భక్తి నుండి పుట్టిన కోపంతో వృంద మహావిష్ణువుని శపిస్తుంది. నన్ను మోసం చేసిన నీవు శిలగా మారాలి అని శాపవాక్యం పలుకుతుంది. మహాపతివ్రత శాప ఫలితం చెందింది. విష్ణువు గండకీ నదీ తీరంలో శాలిగ్రామ శిలగా మారాడు. అందుకే గండకీ నదిలో దొరికే శాలిగ్రామాలు సాక్షాత్తు విష్ణురూపంగా పూజిస్తారు. శాలిగ్రామంలో చక్ర, సూర్య, పద్మ చిహ్నాలు కనిపిస్తాయని పురాణాలు చెప్తాయి. జలంధర మరణం తర్వాత వృంద ఘోరమైన దుఃఖంలో మునిగిపోయింది. భర్తలేని జీవితం ఎందుకు అని తన ప్రాణాలు వదిలేయాలి అని అనుకుంటుంది. అప్పుడే విష్ణు ఆమె ముందు ప్రత్యక్షమై, వృందా, నీ భక్తి అమోఘం, నీ త్యాగం లోకమంతా పూజించాల్సినది. నువ్వు భూమిమీద తులసిగా అవతరిస్తావు. నువ్వు నాతో పాటు పూజలు పొందుతావు. నువ్వు లేకుండా నా పూజ ఎప్పటికీ సంపూర్ణం కాదు అని వరమిస్తాడు. అలా వృంద తులసిగా మారింది. అందుకే ఈరోజు ఒక తులసి ఆకు స్వామిని పూజించడంలో కోటి బంగారం కన్నా విలువైనది. ఇదే విషయమే శ్రీకృష్ణ తులాభారంలో నిజమవుతుంది. తులసి మొక్క కాదు, అది భక్తి ఇతిహాసం, ఒక త్యాగ పురాణం. అందుకే
అందరి ఇంట్లో తులసి మొక్క దేవతలతో సమానంగా పూజలందుకుంటుంది. మీకీ వీడియో నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.